హరి ఓం. భగవద్గీత జ్ఞానయజ్ఞము మొదటి అధ్యాయములో 23వ శ్లోకం. యోత్సమానానవేక్షేహం యయేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవః. ఇప్పుడు అర్థాలు. దుర్బుద్ధేః దుష్టబుద్ధి అయిన, ధార్తరాష్ట్రస్య దుర్యోధనునకు, యుద్ధే యుద్ధమునందు, ప్రియచికీర్షవః మేలు చేయదలచిన వారై, యయేతే ఏ వీరులు, అత్ర ఇక్కడ, సమాగతాః సమావేశమయ్యారో, యోత్సమానాన్ అలా యుద్ధము చేసే వాళ్ళని, అహం నేను, అవేక్షే చూస్తాను. ఇప్పుడు భావం. దుర్యోధనుడిది పాడుబుద్ధి. అతడికి మేలు చేయాలని యుద్ధానికి వచ్చిన వాళ్ళెవరో వాళ్లను చూస్తాను. వివరణ. దుర్యోధనుడు దుర్బుద్ధి కలవాడు. అతనికి మేలు చేయాలని, ప్రియమును చేకూర్చాలని ఎవరెవరు వచ్చి ఉన్నారో వాళ్లను చూస్తాను అంటున్నాడు అర్జునుడు. ఇక్కడ అర్జునుని ఆంతర్యాన్ని కొద్దిగా మనము ఆలోచించాలి. దుష్టుడైన దుర్యోధనుడి వైపు ఉన్న వీరులు ఏదో కారణం చేత అతనికి మేలు చేయాలని వచ్చిన వారు ఉంటారే కానీ, మాకు కీడు చేయాలి అనే ఆలోచనతో వచ్చి ఉంటారని నేను అనుకోను. యుద్ధాన్ని నివారించే ప్రయత్నం వాళ్ళు కూడా చేసే ఉంటారు. దుర్యోధనుడిది దుష్టబుద్ధి కనుక వాళ్ళు చెప్పినా విని ఉండరు. అందుచేత వాళ్లకున్న ప్రత్యేక కారణాల వల్ల యుద్ధానికి అనివార్యంగా వచ్చి ఉంటారే కానీ, మాకు కీడు చేయాలని ఎవ్వరూ భావించరు. మేము ఎవరికీ కీడు చేశామని మాకు కీడు తలపెడతారు. భీష్మద్రోణాదులు కూడా దుర్యోధనుని తృప్తిపరచేందుకే వచ్చారు కదా. మేము గాయపడటాన్ని వాళ్ళు తట్టుకోగలరా కృష్ణ? అందుకని ఎక్కడ నువ్వు రథాన్ని ఉంచితే నేను అందరినీ చూడగలనో అక్కడ ఉంచు అన్నాడు కృష్ణుడు తో అర్జునుడు. హరి ఓం తత్సత్.